యోహాను సువార్త 11వ అధ్యాయము. యోహాను సువార్త 11వ అధ్యాయం 31-32 వచనాలు. The Gospel according to John chapter 11 verse 31 and 32. గనుక ఇంటిలో మరియతో కూడా నుండి ఆమెను ఓదార్చుచునుండిన యూదులు మరియ త్వరగా లేచి వెళ్ళుట చూచి ఆమె సమాధి యొద్ద ఏడ్చుటకు అక్కడికి వెళ్ళుచున్నదనుకొని ఆమె వెంట వెళ్ళిరి. అంతటా మరియ యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా, నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండునా నేను. ఇక్కడ చూసినట్లయితే ఈ వాక్యాన్ని గత వారం చదువుతున్నప్పుడు సడన్గా నాకు ఈ యొక్క భాగం చదువుతున్నప్పుడు నాకు అనిపించింది, ఇక్కడ మరియ లేచి ఎక్కడికి వెళ్ళిందంటే యేసు దగ్గరికి వెళ్ళింది. కానీ అక్కడ పరిస్థితి ఏముందంటే, అక్కడ సహోదరుడు చనిపోయాడు ఆల్రెడీ, 4 దినములు అయిపోయింది అప్పటికే. అయితే ఆయన ఏం చెప్తున్నాడు అంటే, ఈ పరిస్థితులలో, ఈ 2 పరిస్థితులలో మరి ఆమె అటు యేసువైపు వెళ్ళాలా, లేకపోతే చనిపోయినటువంటి సహోదరునికి వెళ్ళాలా అని ఆలోచించినప్పుడు ఒకసారి నాకు ఆలోచన వచ్చిందనమాట. అప్పుడు మళ్ళీ చదువుతున్నప్పుడు నాకు అనిపించింది, ఆమె యేసు దగ్గరికి వెళ్ళినట్లుగా మనకి కనబడుతుంది. అందుకే మనము చూసినట్లయితే ఈ పరిస్థితులలో ఈ సహోదరులు ఇద్దరు కూడా తన యొక్క లాజరస్ వాజ్ డెడ్, చనిపోయాడు మనకు తెలుసు. 4 days 44 రోజులు అయిపోయింది. అండ్ సిస్టర్స్ ఆర్ వెయిటింగ్, దేవుడు వచ్చి కార్యం జరిగిస్తాడేమో అని వాళ్ళు యేసు వైపు చూస్తున్నారు. అలాంటి సమయంలో మనం చూసినట్లయితే అక్కడ బాహ్యమైన పరిస్థితి, ఒకసారి మనము ఆత్మీయ గురించి ఆలోచిస్తే, బాహ్య గురించి ఆలోచిస్తే మనకి తేడా తెలుస్తుంది క్లియర్గా. అక్కడ బాహ్యంగా ఏమనిపిస్తుందంటే, వారందరూ కూడా కలిసి వర్స్ 31 చదువు. గనుక ఇంటిలో మరియతో కూడా నుండి ఆమెను ఓదార్చుచుండిన యూదులు మరియ త్వరగా లేచి వెళ్ళుట చూచి, ఆమెను ఓదార్చిన యూదులు ఏం చేశారంటే, వాళ్ళందరూ కలిసి మరియ త్వరగా లేచి వెళ్ళుట చూచి ఆమె సమాధి యొద్ద ఏడ్చుటకు అక్కడికి వెళ్ళుచున్నదనుకొని ఆమె వెంట వెళ్ళి, ఆమె లేచి వెళ్ళగానే వాళ్ళు ఏమనుకున్నారు అంటే, వాళ్ళమ్మ సమాధి దగ్గరికి వెళ్తున్నాను అనుకున్నారు వాళ్ళందరూ. కానీ మేము కూడా వెళ్ళి అక్కడ మేము సమాధి దగ్గర ఏడ్చి అది చేద్దామని అనుకున్నారు అంతా. కానీ ఆయన మరియ తీసుకున్న నిర్ణయం చాలా ప్రత్యేకంగా ఉన్నట్లుగా మనకు కనబడుతుంది. మత్తయి సువార్త చూద్దాం, 9వ అధ్యాయం 23వ వచనం. మాథ్యూ చాప్టర్ 9 verse 23. అంతలో యేసు ఆ అధికారి ఇంటికి వచ్చి పిల్లన గ్రోవులు వాయించు వారిని గొల్లు చేయుచుండు జనసమూహమును చూచి, స్థలమియుడి, ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పగా వారు ఆయనను అపహసించిరి. ఇక్కడ చూసినట్లయితే 23వ వచనంలో, when Jesus came into the ruler's house and saw the flute players and noisy crowd wailing. అక్కడ ఏం చేస్తారు, కొంతమంది అక్కడ ఉండి ఏడుస్తూ, అంటే యూదులకు ఒక అలవాటు ఉంది ఏంటంటే, వాళ్ళు కాకుండా ఇతరులు కూడా పిలిపించి వాళ్ళ ఏడడానికి వాళ్ళందరూ పిలిపించి వాళ్ళందరూ బాగా ఏడ్చి తర్వాత డబ్బులు తీసుకొని వెళ్తారన్నమాట వాళ్ళు. అది ఇలాంటి యూదుల్లో ఉంది, మనకు కనబడుతుంది. అయితే ఈ ఆచారం కనబడుతుంది. అయితే ఈ సమయంలో యేసుప్రభు అక్కడ వచ్చింది ఎందుకు అని అంటే, ఆ యొక్క బిడ్డను బ్రతికించడానికి యేసుప్రభు వచ్చాడు. మనం చూసినట్లయితే వీళ్ళందరూ కూడా కలిసి ఏడుస్తూ ఉన్నారు. అందరూ కలిసి ఏడ్చి చదువు ఒకసారి. అంతలో యేసు ఆ అధికారి ఇంటికి వచ్చి పిల్లన గ్రోవులు వాయించు వారిని గొల్లు చేయుచునుండు జనసమూహం, అక్కడ ఉన్నటువంటి గొల్లు చేసిన కొంతమంది, వాయిద్యాలు వాయించే కొంతమందిని ఆయన చూస్తున్నాడు. ఆయన చూసినప్పుడు అన్నాడు, ఆయన యేసుప్రభు ఏమన్నాడు అంటే, స్థలమియుడి, ఈ చిన్నది నిద్రించుచున్నదే. ఆయన ఏం చెప్పండి, స్థలమియుడి, మీరు స్థలం ఇవ్వాలి. వాళ్ళు ఏం చేయాలంటే స్థలం ఇస్తేనే యేసుప్రభు వెళ్తాడు. కాబట్టి వాళ్ళు ఇవ్వకుండా అడ్డంగా ఉండి వాళ్ళందరూ ఏడవటం ఇదే చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఆ విధంగా అనట్లేదు, నువ్వు స్థలం ఇస్తే నేను అక్కడికి వెళ్ళి, ఈ సెట్ టు దెమ్ మేక్ రూమ్ ఫర్ ద గర్ల్ ఈస్ నాట్ డెడ్ బట్ స్లీపింగ్ అండ్ దే రిడిక్యూల్ హిమ్. తర్వాత స్థలమియుడి, ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పారు. ఒకసారి మనం ఆలోచిస్తే, మనం ఒకసారి ఈ సహోదరులు ఇద్దరు కూడా, మరి మార్తా మరి ఇద్దరు కూడా యేసుప్రభు వచ్చి తప్పకుండా తన యొక్క తన సహోదరిని బ్రతికిస్తారని వాళ్ళు ఎంతగానో అనుకుంటున్నారు. కానీ మరి బయట చూసినట్లయితే వీళ్ళందరూ కూడా అవుట్ సైడర్స్, ఫిజికల్, అదేవిధంగా అవుట్ సైడర్స్ అండ్ ఫిజికల్ థింగ్స్. అండ్ బయట చూసినట్లయితే వాళ్ళ యొక్క పరిస్థితి చూసినట్లయితే ఎలా ఉందంటే, వాళ్ళందరూ కలిసి వీళ్ళు ఎప్పుడు ఏడుద్దామా, ఎప్పుడు ఈమెకి అంటే
ఆ మరణించేదాన్ని మరణం విధంగానే ఉంచాలనుకున్నారు. కానీ ఆ మరణం తిరిగి లేచి మళ్ళీ లేస్తాడేమో అనేటువంటి ఆలోచన వాళ్ళకి లేదు. వాళ్ళు ఎప్పుడు కూడా మరణించారు కాబట్టి ఇంకా ఏడవడము ఇదే చేయడమో అనుకుంటున్నారు వాళ్ళు. కానీ మీ ఇద్దరు కూడా సహోదరులు కొంచెం కష్టంగా ఉంది ఇద్దరికి. ఎందుకంటే మీరు యేసుప్రభు దగ్గరికి వెళ్ళాలా లేకపోతే ఇటు వెళ్ళాలనే ఆలోచన వాళ్ళకి మనసులో ఉన్నట్టుగా కనబడుతుంది. కానీ వాళ్ళిద్దరు కూడా ఆలోచించారు ఏంటంటే యేసుప్రభు దగ్గరికి వెళ్ళడం మంచిదని చెప్పి వాళ్ళు అనుకున్నారు వాళ్ళ జీవితంలో. చూసినట్లయితే ఇక్కడ వర్స్ 31లో చూస్తే ఒకసారి వర్స్ 31, జాన్ చాప్టర్ 11:31. కనుక ఇంటిలో మరియతో కూడా నుండి ఆమెను ఓదార్చుచు నుండిన యూదులు మరియ త్వరగా లేచి వెళ్ళుట చూచి ఆమె సమాధి యొద్ద ఏడ్చుటకు అక్కడికి వెళ్ళుచున్నదనుకొని వాళ్ళు ఏమనుకున్నారంటే ఆమె లేచింది. లేస్తేనే ఆమె ఏమనుకుందంటే వాళ్ళు అనుకున్న ఆలోచన ఎలా ఉందంటే వాళ్ళ ఉద్దేశం ఎలా ఉందంటే వాళ్ళ ఆలోచన ఎలా ఉందంటే ఆమె తప్పకుండా సమాధి దగ్గరికి వెళ్తుంది అనుకున్నారు. కానీ ఆమె ఏం చేసిందంటే యేసుప్రభుకి వెళ్ళినట్టుగా కనబడుతుంది. ఆమె లేస్తూనే వీళ్ళు అనుకున్నారు ఏంటంటే ఆమె తప్పకుండా సమాధికి వెళ్తుంది, మనం కూడా ఆమెతో పాటు వెళ్ళి అక్కడ వాయించి అక్కడంతా చేద్దామని అనుకున్నారు వాళ్ళు. కానీ అక్కడ మరియా యేసుప్రభుకి వెళ్ళడానికి ఇష్టపడింది. ఎందుకంటే అక్కడ యేసుప్రభు దగ్గర జీవం ఉందని ఆమెకు తెలుసు. కాబట్టి యేసుప్రభు తప్పకుండా బ్రతికిస్తారని తెలుసు. కాబట్టి ఆ యొక్క ఉద్దేశంతోనే ఆమె ఆ విధంగా వెళ్తున్నట్లుగా మనకు కనబడుతుంది. కానీ అక్కడ పరిస్థితి చూసినట్టయితే దెర్ ఇస్ ఏ కాన్స్టెంట్ యాంగ్షియస్నెస్, అంటే అక్కడ ఒక ఆలోచన ఉంది వాళ్ళకి. ఎలా ఉందంటే బిట్వీన్ ద సిస్టర్స్ అనుకున్నారు వాళ్ళు ఏం చేయాలి ఇలాంటి సమయంలో. మరి చనిపోయినటువంటి ఆ సహోదరునికి వెళ్దామా లేకపోతే యేసుప్రభు దగ్గరికి వెళ్దామా? మామూలుగా నిజంగా ఆలోచిస్తే మనకు అనిపిస్తే సహోదరునికి వెళ్ళాలనిపిస్తుంది, అంటే మన మనసు అది. కానీ హృదయంలో ఒకసారి మనం ఆలోచిస్తే మనం అనిపిస్తే ఏంటంటే యేసుప్రభు దగ్గరికి వెళ్తే మంచిది అనుకుంటాం. అంటే యేసుప్రభు దగ్గరికి వెళ్తేనే మన జీవితం బాగుపడుతుందని వాళ్ళకి తెలుసు. చనిపోయిన బ్రతుకుతారని తెలుసు, వాళ్ళ జీవితం బాగుపడుతుందని వాళ్ళకి తెలుసు. అయినప్పుడు కూడా ఇక్కడ పరిస్థితి చూసినట్లయితే ఇక్కడ మరణించేవాడు ఇక్కడ కనబడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏం చేయాలని అర్థం కాని పరిస్థితిలో వాళ్ళు లేచి నిలబడి యేసుప్రభు దగ్గరికి వెళ్ళడానికి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళు సరైన నిర్ణయము వాళ్ళ జీవితంలో తీసుకున్నట్లుగా మనం కనబడుతుంది. సో ఇలాంటి సమయంలో చాలాసార్లు మనం చూసినట్టయితే దెర్ ఇస్ మైండ్, మన మనసు ఆలోచిస్తుంటుంది, మనం చెప్తూ ఉంటుంది. బట్ ద స్పిరిట్ సేస్ వీ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇన్ గాడ్. మాకు మరి దేవుని యందు నమ్మకం ఉందని చెప్పి మా ఆత్మ చెప్తుంటుంది. నీ మనసు ఏం చెప్తుందంటే ఇక లేదు, ఆలోచన లేదు, ఇంకా ఆల్రెడీ చనిపోయాడు కాబట్టి ఇంకెందుకు మరి వెళ్ళి వేడిస్తే సరిపోద్ది అని అనుకున్నారు అంతా. కానీ వాళ్ళ మనసుకి మన మైండ్కి అదేవిధంగా స్పిరిట్కి ఉన్నటువంటి పోరాటం ఎప్పుడు కూడా మన లైఫ్లో ఉంటుంది. కాబట్టి అలాంటి సమయంలో మన మనసు ఏం చెప్తుంది, మన హార్ట్ ఏం చెప్తుంది. ఒక దైవజనుడు ఈ విధంగా అన్నాడు, మీ మనసులోని ఆలోచనలు ఎప్పుడు కూడా మీ ఆత్మకి తగ్గింపుగా, అంటే ఆత్మ లోపలికి ఉండేట్టుగా చేయమంటున్నాడు. అంటే మనము ఆలోచన మనకి ఎక్కువ ఉంటుంది, మనకు ఆత్మలో వచ్చి తక్కువ ఉంటుంది. కాబట్టి ఆయన ఏం చెప్తున్నాడంటే మీ మనసులో ఆలోచన తీసుకొని ఆత్మకి తగ్గింపుగా ఉండేట్లుగా మన మనసులో ఆలోచనని కూడా తగ్గింపుగా ఉన్నట్లుగా మీరు చేయమని ఆయన చెప్తున్నాడు. కాబట్టి మన జీవితంలో మనం ఏం చేయాలంటే అవర్ మైండ్ సేస్ సంథింగ్. మన మనసు చాలా విషయాలు ఆలోచిస్తుంటుంది, ఇదేంటి అదేంటి ఇదేంటి చాలా విషయాలు మనకు ఆలోచిస్తుంటుంది. బట్ ద స్పిరిట్ సేస్ సంథింగ్, మనకు ఆత్మ ఏ విషయం చెప్తుంటుంది. అయితే మనము అలాంటి సమయంలో మనం నిర్ణయం తీసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఆత్మ చెప్పే మాటలు మనం వినాలి. దేవుని బిడ్డలం కాబట్టి మనం ఆత్మ చెప్పే మాటలు వింటే అప్పుడు తప్పకుండా మనము ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. సో వీ హ్యావ్ ద కాన్ఫిడెన్స్, వాళ్ళకి నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. ఏమనంటే దిస్ విల్ డెఫినెట్లీ హ్యాపెన్, తప్పకుండా యేసుప్రభుతో ఈ కార్యం జరుగుతుందని నమ్మకం, ఆ విశ్వాసం ఉంది. కాబట్టి ఆ విధంగా ముందుకు వెళ్ళినట్టుగా మనకి కనబడుతుంది అక్కడ. తర్వాత చదువు. అంతటా మరియా యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండునా నేను. ఇక్కడ చూసినట్లయితే మనిషి యొక్క ఆలోచనలు కొన్నిసార్లు చాలా తక్కువగా, మనం ఉదయంలో ఆలోచిస్తే మనం చాలా చాలా చెడుగా ఆలోచిస్తాం. మన మనసులో సరిగ్గా మంచి ఆలోచన ఉండవు. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఆత్మలో ఎప్పుడు కూడా ఆలోచన చేయాలి. అంటే దేవుని ఆత్మలో ఆలోచిస్తే మనం కరెక్ట్గా ఆలోచిస్తాం. లేకపోతే మన మనసులో అన్ని చెడు ఆలోచనలన్నీ మనకు వస్తూ ఉంటాయి. ఒకసారి మనిషి గురించి ఆలోచిస్తే మరొకసారి ఆదికాండం చూద్దాం. 4వ అధ్యాయం 5-7 వచనాలు చూస్తే ఒకసారి ఆదికాండం 4వ అధ్యాయం 5-7 వచనాలు. జెనసిస్ చాప్టర్ 4 వర్సెస్ 5 and 7. కయీనును అతని అర్పణను ఆయన లక్ష్యపెట్టాడు. ఇక్కడ కయీను గురించి ఆలోచిస్తున్న ఆయన జీవితం, ఆయన యొక్క మనసు ఎలా ఆలోచిస్తుంది, ఆయన హృదయం ఎలా ఆలోచిస్తుంది ఒకసారి క్లియర్ చూసినట్లయితే కనబడుతుంది. చూద్దాం ఒకసారి. కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి కయీనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా యెహోవా కయీనుతో, నీకు కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువనెను. ఆదికాండం చూసినట్లయితే కయీను యొక్క మన ఏబేలు యొక్క జీవితాన్ని చూసినట్లయితే వాళ్ళిద్దరు అర్పణ తీసుకొచ్చారు. కానీ మరి ఏబేలు యొక్క అర్పణ దేవుడు అంగీకరించాడు, కయీను అంగీకరించలేదు. ఎందుకు అంగీకరించలేదంటే ఆయన తీసుకొచ్చిన విధానం బాగలేదు.
ఆయన దేవుని దగ్గర తీసుకొచ్చిన విధానం బాగలేదు కాబట్టి దాంతో ఆయన అంగీకరించినట్లుగా మనకు కనబడట్లేదు. కానీ అలాంటి సమయంలో దేవుడు మాట్లాడుతాడు, నీవు అలా చేయకూడదు, ఇది కరెక్ట్ కాదు, నువ్వు మంచి హృదయంతో తీసుకురావాలి అని దేవుడు చెప్పినప్పుడు ఆయనకి కోపం వచ్చింది బాగా. అంటే మనసులో ఆలోచన ఎలా వచ్చిందంటే, నన్ను దేవుడు అంటాడు, నేను కూడా అర్పణ తీసుకొచ్చాను కదా, నన్ను ఎందుకు అంటున్నాడు దేవుడు అని చెప్పి అలాగా ఆలోచన వెళ్ళింది. కానీ అతని ఆత్మలో ఏం చెప్తుందో ఆయనకి అర్థం కావట్లేదు. ఆయన ఆత్మలో ఏం చెప్తుందంటే, అవును కరెక్టే, నేను సరిగ్గా తీసుకురాలేదు, మంచి ఆలోచన తీసుకురాలేదు, కాబట్టి నేను మంచిగా తీసుకురావాలి అనేటువంటి ఉద్దేశం ఉండుంటే అక్కడ ఆయనకి కోపం అనేది పోయేది ఉండేది కాదు. కానీ ఆయన ఎలా ఆలోచించారంటే, ఆయన హృదయం మనిషి యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే, ఆయన ఏమంటున్నాడంటే, నాకు దేవుడికి ఎందుకు కోపం వచ్చింది, నేను కరెక్ట్గా తీసుకొచ్చాను కదా అని చెప్పి అనుకుంటున్నాడు. కానీ దేవుడు మాట్లాడితే అది తప్పు అవ్వదు, దేవుడు మాట్లాడితే కరెక్ట్ అవుతుంది. కాబట్టి దేవుడు మాట్లాడాడు కాబట్టి ఆయన ఆలోచించాలి. ఒకసారి ఆలోచిస్తే ఆయన కోపం పూర్తిగా పోయి ఆయన మంచిగా ఉండేవాడు. కానీ అలా ఆలోచించలేదు కాబట్టి ఆయన జీవితంలో అని చెడు కార్యం జరిగినట్లుగా మనకి కనబడుతుంది. ఇక్కడ చూసినట్టు మనిషి యొక్క ఆలోచన ఎలా ఉందంటే, ఇఫ్ ఎ మ్యాన్ థింక్స్ రైట్లీ ఎవ్రీథింగ్ విల్ బి రైట్. ఒక మనిషి సరిగ్గా ఆలోచిస్తే అన్నీ కూడా కరెక్ట్గా కనబడతాయి, సరిగ్గా ఆలోచించకపోతే అన్నీ అటు ఇటు తేడాగా కనబడతాయి. అందుకే చూడండి, మనం ఆలోచించినప్పుడు కరెక్ట్గా ఆలోచించాలి, సరిగ్గా ఆలోచించాలి, తిన్నగా ఆలోచించాలి. అప్పుడు ఆలోచిస్తేనే మనము సరైన విషయాలు మన జీవితంలో జరగడానికి అవకాశం ఉంది. ఇఫ్ మ్యాన్ థింక్స్ రైట్లీ ఎవ్రీథింగ్ విల్ బైట్ అండ్ హీ విల్ డూ వాట్ ఈస్ రైట్. అంటే అన్నీ కరెక్ట్గా కనబడతాయి కాబట్టి ఆయన సరైనది ఆయన జీవితంలో చేస్తారని దేవుని వాక్యం తెలియజేస్తుందండి. కాబట్టి మరి ఒకవేళ కనుక తప్పుగా ఆలోచిస్తే ఆయన జీవితం తప్పుగా ఆలోచనలు కనబడతాయి. కాబట్టి ఈ యొక్క యూదులు ఏమంటున్నారంటే, అక్కడ చనిపోయాడు కాబట్టి అక్కడికే వెళ్ళి మనందరం కలిసి ఏడుద్దాము, అక్కడ ఆ కార్యక్రమం కంప్లీట్ చేద్దామని అనుకుంటున్నారు. కానీ ఇక్కడ యేసుప్రభు ఇక్కడ ఉన్నారు. యేసుప్రభు నిజమైన దేవుడు, ఆయన సత్యదేవుడు, ఆయన గొప్ప కార్యం జరిగించగలుగుతాడు. కాబట్టి ఆయన దగ్గరికి వెళ్తే ఏదైనా కార్యం జరుగుతుందేమో అని విశ్వాసంతో నమ్మకంతో వారు యేసుప్రభు దగ్గరికి వచ్చారు. అంటే మనం యేసుప్రభు దగ్గరికి వస్తే మొదటిగా మన ఉద్దేశం ఎలా ఉండాలంటే, దేవుని కార్యం తప్పకుండా జరుగుతుందనేటువంటి నమ్మకంతో విశ్వాసంతో తప్పకుండా అక్కడ కార్యం జరుగుతున్నట్లుగా మనకి కనబడుతుంది. కానీ ఇక్కడ యూదులు ఎలా ఆలోచిస్తున్నారంటే, మరి వాళ్ళు ఏడవటం గురించి ఏడ్చి ఆ డబ్బులు తీసుకోదని అదే ఆలోచన ఉంది. కానీ వాళ్ళు యేసుప్రభు దగ్గరికి వెళ్తే ఏదైనా కార్యం జరుగుతుందనే ఉద్దేశంతో వాళ్ళకి లేదు, ఆలోచన లేదు వాళ్ళకి. అది మత్తయి ఒకసారి 1 కొరింథీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం చూసినట్లయితే, 1 కొరింథీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం, అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము, ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగా. యూదులకు ఎలా ఉందంటే ఆటంకంగా ఉంది, వాళ్ళకి ఆటంకం ఉంది. యేసుప్రభు వస్తే ఎక్కడ కార్యం జరిగిస్తాడో, మళ్ళీ వీళ్ళ జీవితాలు బాగుపడతాయనేటువంటి నమ్మకం వాళ్ళకు ఉంది. కానీ యేసుప్రభుకి వస్తే మా జీవితాలు బాగుపడతాయి అనేటువంటి నమ్మకం, విశ్వాసం వాళ్ళ లోపల ఉంటే అది తప్పకుండా ఆ జీవితంలో మరి గొప్ప కార్యం జరుగుతుందని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మెనీ టైమ్స్ 2 థింగ్స్ మన మనసులో ఎప్పుడు కూడా ఆలోచన తిరుగుతూ ఉంటాయి. కాబట్టి దాన్ని ఎప్పుడు కూడా మనము స్వాధీనంలో పెట్టుకొని, ఆత్మ యొక్క స్వాధీనంలో పెట్టుకొని మనం ఆలోచించడానికి చాలా ప్రాముఖ్యమైనది. లేకపోతే మన ఆలోచనలు పెడితే మాత్రం ఎక్కడెక్కడో వెళ్ళిపోతూ ఉంటాయి. అందుకనే ఆ సమయంలో ఆమె ఏం చెప్తుందంటే, ఇంకొక మాట చూద్దాం. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం, ఆదికాండము 6వ అధ్యాయం 5వ వచనం, జెనసిస్ చాప్టర్ 6 verse 5. ఆదాము బ్రతికిన దినములన్నీయు 6:5 చదవండి. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి. జెనసిస్ చాప్టర్ 6 verse 5. అక్కడ చూసినట్లయితే ఆయన అనుకుంటున్నాడు, దేవుడు మనుషుల వైపు చూశాడు, వీళ్ళ ఆలోచన చూశాడు. దిస్ ఇస్ ద లార్డ్ సా ద వికెడ్నెస్ ఆఫ్ మ్యాన్. మనిషి యొక్క దురాలోచనని, చెడు ఆలోచన అంతా కూడా దేవుడు చూశాడు. వాళ్ళ ఆలోచన ఎలా ఉన్నాయంట అంటే, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం అది ఎలా ఉందంటే భూమి మీద చాలా గొప్పది. ఎలా కనబడుతుందంట? గొప్పగా కనబడుతుందంట. బాగా ఆలోచన అంతా కూడా చాలా గొప్పగా కనబడుతుంటాయి. అందుకని ఆ చెడు ఆలోచన చేసిన చాలా గొప్పగా అనుకుంటారు. కానీ అది కాదండి, మనము దేవుడిని చూసుకోవాలి, దేవుని వైపు మనము మన హృదయాన్ని తిప్పాలి. దెన్ ద లార్డ్ సా దట్ ద వికెడ్నెస్ ఆఫ్ మ్యాన్ వాజ్ గ్రేట్ in the earth and that every intent of the thoughts of his heart was only evil continuously. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని. అంటే వాళ్ళ యొక్క ఊహ, అంటే వాళ్ళ యొక్క మైండ్ ఎలా ఉందంటే ఎప్పుడు కూడా చెడుగా ఆలోచిస్తుంది. కాబట్టి ఆయన ఏమన్నాడంటే, ఒక దైవజనుడు ఏమన్నాడంటే, మీ యొక్క మనసులో ఆలోచన అన్ని కూడా దేవుని ఆత్మ యొక్క స్వాధీనంలో ఉంచడం అంటున్నాడు. అంటే నువ్వు దేవుని ఆత్మతో ఆలోచిస్తే నీ యొక్క ఆలోచన వేరేగా ఉంటుంది, నువ్వు మనసుతో ఆలోచిస్తే నీ యొక్క ఆలోచన వేరేగా ఉంటుంది.
కాబట్టి నువ్వు మనసుతో ఆలోచించకుండా నీ యొక్క ఆత్మతో ఆలోచిస్తే అప్పుడు నీకు సరైన విషయాలు నీ జీవితంలో కనబడడానికి అవకాశం ఉంది. అందుకే అంటున్నాడు అందుకనే ఆలోచించింది ఆమె అనుకుంది. దెన్ జ్యూస్ వర్ విత్ హిమ్. యోహాను సువార్త 11:37 చూద్దాం. దెన్ జ్యూస్ వర్ విత్ హర్ ఇన్ హౌస్ అండ్ కంఫర్టింగ్ హర్. అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆమెని ఓదారుస్తున్నారు. ఎలా ఓదారుస్తున్నారంటే, అయిపోయిందిలే, ఇంకా మీ యొక్క సహోదరుడు చనిపోయాడు కాబట్టి ఇంకా ఆయన్ని పాతిపెట్టేస్తారు ఆల్రెడీ, కాబట్టి మనం అందరం ఏడుద్దాము, మనందరం అంటే అలా ఆమెని ఆదరించడానికి ప్రయత్నం చేస్తున్నాం అందరూ కూడా. కానీ మనము యేసుప్రభుని నమ్ముకున్న మనము మరి తప్పకుండా మనము దేవుని మీద ఆధారపడాలి. చివరి వరకు దేవుని మీద ఆధారపడాలి. దేవుడు కార్యం జరిగించే వరకు ఆధారపడాలి. దేవుడు తప్పకుండా కార్యం జరిగిస్తాడు. నమ్మకంతో విశ్వాసంతో మనము దేవుని మీద ఆధారపడాలి. ఆ తర్వాత జరిగేది తప్పకుండా జరుగుతుంది. అంటే ప్రతి మనిషి చనిపోవాల్సి వస్తుంది, కానీ ఆ సమయంలో ఆయన చనిపోవడం కరెక్ట్ కాదు కాబట్టి దేవుడు అక్కడ ఆయన లేవనెత్తినట్టుగా మనకి కనబడుతుంది అక్కడ. దెన్ Jews who were with her in the house and comforting her, when they saw that Mary rose up quickly. ఆమె లేచి నిలబడింది. ఆమెకు వార్త వినపడింది. ఆ వార్త ఏంటంటే యేసు ప్రభు ఈ ప్రదేశానికి వచ్చాడు అనే వార్త వినపడింది. ఎప్పుడైతే ఆ వార్త వినపడిందో ఆమె వెంటనే ఏం చేసిందంటే ఆమె పరిగెత్తుకుంటే యేసు ప్రభు దొరికింది. ఒకవేళ మనము మార్క్ చాప్టర్ 5లో ఒకసారి చూసినట్లయితే, మార్క్ చాప్టర్ 5లో రక్తస్రావం స్త్రీ గురించి చదవమ్మా ఒకసారి. 12 ఏళ్ల నుంచి రక్తస్రావ రోగం కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయం చేసుకుని ఎంత మాత్రమును ప్రయోజనం లేక మరింత సంకటపడెను. ఆమె యేసును గురించి విని, చూడండి అక్కడ చూసినట్టు ఆమె యేసు గురించి విన్నది. ఆమె యేసు గురించి విన్నప్పుడు ఆమె హృదయంలో కార్యం జరిగించింది. ఆమె ఉద్దేశాలు మారినాయి, ఆమె ఆలోచనలు మారినాయి, మనసులో చెప్పే ఆలోచనలు మారినాయి. యేసుప్రభు వచ్చాడు కాబట్టి తప్పకుండా ఏదైనా కార్యం జరుగుతుందేమో నమ్మకంతో విశ్వాసంతో ఆ ముందుకెళ్ళడానికి ఇష్టపడింది. తర్వాత నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడుదును అనుకొని జనసమూహంలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. అయితే అటువంటి స్త్రీల్ని లోపలికి అంటే బయటికి ఎవరు లోపల రానివ్వరు. బయటనే ఉంటారు, లోపలికి రానివ్వరు ఎవరిని కూడా. అయినప్పుడు కూడా ఆమె ఒక నిర్ణయం తీసుకుంది. ఏమంటే నేను ఒక యేసుప్రభు యొక్క వస్త్రం పట్టుకుంటే చాలు, తప్పకుండా నాకు స్వస్థత కలుగుతుంది అనే నమ్మకం విశ్వాసం ఆమె ఎక్కడి నుంచి వచ్చింది అంటే యేసు గురించి విన్నది కాబట్టి. అందుకే యేసు గురించి విన్నప్పుడు మనకి నమ్మకం కలుగుతుంది, విశ్వాసం కలుగుతుంది. మరి ఈ స్త్రీ కూడా, ఈ యొక్క మరియ కూడా ఎప్పుడైతే విన్నదో దేవుడు యేసుప్రభు వచ్చాడు మా సిటీకి వచ్చాడని ఎప్పుడైతే విన్నదో వెంటనే ఆమెలో ఒక ఉత్సాహం కలిగింది, ఒక నమ్మకం కలిగింది. మరి ఏమనుకుందంటే తప్పకుండా వెళ్ళి యేసుప్రభుని కలిస్తే ఏదైనా కార్యం జరుగుతుందేమో నమ్మకంతో ఆమె మరి ముందుకు వెళ్ళినట్టుగా మనకు కనబడుతుంది. అందుకే ఇక్కడ చూసినట్లయితే వెన్ మేరీ రోజ్ అండ్ క్విక్లీ అండ్ వెంట్ అవుట్ ఫాలోడ్ హర్ సేయింగ్. అక్కడ యూదుల యొక్క ఆలోచన అంటే మనసు ఆలోచన ఎలా ఉంటుందో అక్కడ రెండు చెప్తున్నాడు. యాక్చువల్గా అక్కడ మనసు యొక్క ఆలోచన ఎలా ఉంటాయి, ఆత్మ యొక్క ఆలోచన ఎలా ఉంటాయి ఒకసారి చూస్తే అక్కడ చదువుదాము. గనుక ఇంటిలో మరియతో కూడా నుండి ఆమెను ఓదార్చుచుండిన యూదులు మరియ త్వరగా లేచి వెళ్ళుట చూచి ఆమె సమాధి యొద్ద ఏడ్చుటకు అక్కడికి వెళ్ళుచున్నదనుకో. అక్కడ మనసులో ఆలోచన అంటే మన మనసులో ఆలోచన ఎలా ఉంటాయి, మన యొక్క ఆత్మలో ఆలోచనలు ఎలా ఉంటాయి ఒకసారి ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది. మనసులో ఆలోచన ఏం చెప్తుందంటే ఆమె తప్పకుండా సమాధి దగ్గరికే వెళ్తుంది, ఆమె తప్పకుండా సమాధి దగ్గరికి వెళ్తుంది. ఇంకా అక్కడే మనము ఏడ్చుకుంటూ మరి ఆ కార్యక్రమం జరిగిద్దామని అనుకుంటున్నారు. కానీ చూసినట్లయితే అంతటా మరియా యేసు ఉన్న చోటికి వచ్చి, అక్కడ మరియా ఏం చేసిందంటే అక్కడ ఆమె యేసు ఉన్న చోటికి వచ్చినట్లుగా మనకు కనబడుతుంది. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ నేను చదివినప్పుడు నాకు ఈ యొక్క వర్డ్స్ నా హృదయం తాకింది అనమాట. అవును కరెక్టే కదా, మరియా చాలాసార్లు చదివాను కానీ ఈసారి ఎందుకో ఈ చదివినప్పుడు అనిపించింది నాకు నిజమే కదా. మరియా లేచి యేసు దగ్గరికి వెళ్ళింది. ఆమె చనిపోయిన సహోదరునికి వెళ్ళలేదు, ఆమె ఓన్ సహోదరుడు అయినప్పుడు కూడా ఆమె ఏమి అనుకోలేదమ్మా. అంటే ఆమె ఆలోచించలేదు. ఆమె ఏమనుకుందంటే యేసుప్రభుని ఆమె జీవితంలో ప్రాముఖ్యంగా మరి ఆమె జీవితంలో తీసుకున్నట్లుగా మనకు కనబడుతుంది. అక్కడ యేసుప్రభుకి వచ్చిందంటే ఆమె యేసుప్రభుని ప్రాముఖ్యంగా తీసుకుంది. మన లైఫ్లో ఏది కూడా కాదు, మనకి యేసుప్రభువే చాలా ప్రాముఖ్యతని వాక్యం తెలియజేస్తుందండి. అందుకే దెన్ చదవం. అంతటా మరియా యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండునా నేను. అయితే ఆమె అనుకుంది ఏమంటుందంటే ఆమెకు ఆలోచన కలిగింది, ఉద్దేశం కలిగింది. ఆమె హృదయంలో ఒక ఆలోచన తప్పకుండా దేవుడు జరిగిస్తాడు, ఏదైనా కార్యం జరిగిస్తాడు. యేసుప్రభుకు సమస్తము సాధ్యమే, ఆయనకు అసాధ్యం అంటే ఏది లేదు.
దేనిని సాధ్యపరచగలడు అనే నమ్మకము, విశ్వాసం. ఫస్ట్ మనకి ఏం కావాలి? విశ్వాసం. మనకి యేసుప్రభు యొక్క మాటల్లో, ఆయన మాటలు విన్నప్పుడు మనలో విశ్వాసం కలగాలి. మన దేవుడు తప్పకుండా జరిగిస్తాడు. అది ఏదైనా కావచ్చు, మన లైఫ్లో తప్పకుండా దేవుడు జరిగిస్తాడు, గొప్ప కార్యం జరిగిస్తాడనే నమ్మకము ఆమెలో జరిగింది. మొదటిగా ఆమె ఆ యొక్క రక్తస్రావముల స్త్రీ కూడా వెళ్ళి యేసుప్రభుని ముట్టుకుంది. ఆమె రక్తస్రావంతో బాధపడుతున్న ఆమె తన్ని వెళ్ళడానికి కూడా ఎవరు కూడా అనుమతి లేదు ఆమెకి. అయినప్పుడు కూడా ఆమె అనుకుంది, యేసుప్రభు నుంచి విన్న తర్వాత యేసుప్రభు ఏదైనా చేస్తాడేమో ఆమె హృదయంలో నమ్మకం ఉంది. ఆమె నమ్మకంతో ఆమె వెళ్ళి యేసుప్రభుని ముట్టుకుంది. ఆమె యేసుప్రభుని ముట్టుకొని ఆమెకు సంపూర్ణంగా ఆమెకు స్వస్థత కలిగినట్లుగా మనకి కనబడుతుందండి. ఇక్కడ కూడా మేరీ చూసినట్లయితే, దెన్ మేరీ కేమ్ వేర్ జీసస్ వాస్ అండ్ సా హిమ్. షీ ఫెల్ డౌన్ అట్ హిస్ ఫీట్ సేయింగ్ టు హిమ్, లార్డ్, ఇఫ్ యూ హ్యాడ్ బీన్ హియర్ మై బ్రదర్ వుడ్ నాట్ హ్యావ్ డైడ్. ఆమె అంటుంది యేసుప్రభు దగ్గరికి వెళ్ళి చదువు. అంతటా మరియా యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా, నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండునా నేను. ఆమె అనుకుంది ఏమంటే, యేసుప్రభు దగ్గరికి వెళ్ళి ఏమంటుందంటే, మీరు ఇక్కడ ఉంటే తప్పకుండా నా సహోదరుడు చనిపోయాడు కాదని చెప్పి ఆమె చెప్తుంది. అందుకని మనం ఒకసారి మన ఆలోచిస్తే ఒకసారి మన మనసు ఎలా ఆలోచిస్తుంది, మన హృదయం, మన యొక్క ఆత్మ ఎలా ఆలోచిస్తుందో ఒకసారి ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది, మన జీవితం ఏంటో మనకు అర్థమవుతుందండి. సో మేరీ జీసస్ టు బి హీల్డ్. ఆమె ఎందుకు యేసుప్రభు దగ్గరికి వచ్చిందంటే, ఆమె జీవితాన్ని మార్చుకోవడానికి వచ్చింది. మొదటగా మత్తయి సువార్త 4:23 వచ్చింది చూడండి. మాథ్యూ చాప్టర్ 4:23. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు. ఎందుకు యేసుప్రభు దగ్గరికి ఎందుకు వచ్చిందంటే, ప్రాముఖ్యంగా 3 విషయాలు తప్పకుండా ఈ యొక్క కార్యాలు ఆమె జీవితం జరగడానికి ఆమె వచ్చినట్లుగా మనకి కనబడుతుంది. ఫస్ట్ చదువు. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటిస్తున్నాడు. ప్రజలలో ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరుస్తున్నాడు. గలిలయ అంతటా సంచరించెను. అంటే ఆయన ఏం చేస్తున్నాడు? ఆమె వచ్చింది ఎందుకు వచ్చిందంటే, ఈ కేమ్ టు బి హీల్డ్ బై హిమ్. ఆయన ద్వారా స్వస్థత పొందాలని ఆయన దగ్గరకు వచ్చింది. అంత మాత్రమే కాదు, కానీ ఆయన యొక్క బోధన ద్వారా ఆమె జీవితం పూర్తిగా మార్చుకోవడానికి ఆమె యేసుప్రభు దగ్గరికి వచ్చినట్లుగా మనకు కనబడుతుంది. మనం యేసుప్రభు దగ్గరికి వచ్చామంటే మన లైఫ్ పూర్తిగా మారిపోతుందండి. మన ఉద్దేశాలు కాదు, మన ఆలోచనలు కాదు, కానీ దేవుని ఉద్దేశాలు మన లైఫ్లో ఉండడానికి అవకాశం ఉందండి. షీ కేమ్ అండ్ టు బి టాట్ బై జీసస్. యేసుప్రభుతో బోధించబడడానికి వచ్చిందామా, టు బి లైఫ్ చేంజింగ్ ఫర్ లైఫ్. ఆమె జీవితాన్ని మార్చడానికి వచ్చినట్లుగా మనకు కనబడుతుంది. అంత మాత్రం కాదు, కానీ షీ కేమ్ హియర్ టు బి ట్రాన్స్ఫార్మ్డ్ బై హిమ్. ఆయన జీవితంతో, ఆయన యొక్క మాటతో ఆమె జీవితాన్ని మార్చుకోవడానికి ఇక్కడికి వచ్చినట్లుగా మనకు కనబడుతుంది. చూడండి, ఇక్కడ ఆయన సమాధి దగ్గరికి వెళ్ళినట్లయితే ఆయన సహోదరుడు చనిపోయాడు కాబట్టి ఆయన దగ్గరికి ఏడ్చి మరి అక్కడ క్లోజ్ అయిపోతుంది. కానీ యేసుప్రభు దగ్గరికి వస్తే ఎన్ని గొప్ప కార్యాలు ఆమె జీవితం జరుగుతుంది ఒకసారి మనం చూస్తే మనకు ఆలోచన వస్తుందండి. ఒకసారి చదవము. 4:23. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు. మొదటిగా ఆయన టీచింగ్, ఆయన ఆమెకి బోధిస్తున్నాడు. దేవుని రాజ్యమును గూర్చిన దేవుని రాజ్యం గురించి ఆమె చెప్తున్నాడు. ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయ అంతటా సంచరించెను. అందుకే ఆమె జీవితం పూర్తిగా మార్చుకోవడానికి యేసుప్రభు దగ్గరికి వచ్చినట్లుగా మనకి కనబడుతుంది. అందుకని ఆమె లేచినప్పుడు తప్పకుండా ఆమె ఉద్దేశాలు, ఆమె లేచినప్పుడు లేవగానే ఆమెకు అనిపించండి తప్పకుండా ఆమె మనసు ఏదో చెప్తుంది, ఆమె హృదయం కూడా, ఆమెకు ఆత్మ కూడా ఏదో చెప్తుంది. ఆమె ఆలోచిస్తుంది. ఆ మనసు అనుకోవచ్చు, నువ్వు ఈ సహోదరుడు చనిపోయాడు కదా, అక్కడికి వెళ్ళిపోయి నువ్వు అక్కడ ఏడ్చి అక్కడ కార్యక్రమం ముగించుకోమని మనసు చెప్తూ ఉండొచ్చు. కానీ ఇక్కడ యేసుప్రభు ఉన్నాడు కాబట్టి ఒకసారి ఆలోచిస్తే ఆమె యేసుప్రభు దగ్గరికి వస్తే నా జీవితం బాగుపడదని ఆమె అనుకుంది కాబట్టి ఆమె లైఫ్ మారినట్టుగా మనకి కనబడుతుందండి. మాథ్యూ చాప్టర్ 8:21, మత్తయి సువార్త 8:21. శిష్యులలో మరి ఒకడు, ప్రభువా, నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టుటకు నాకు సెలవిమ్మని ఆయనను అడుగగా యేసు అతని చూచి, నన్ను వెంబడించుము, మృతులు తమ మృతులను పాతిపెట్టుకొననిమ్మని చెప్పెను. Matthew chapter 8:21. Then another of disciple said to him, Lord, let me first go and bury my father. ఆమె అనుకుంటున్నాడు అక్కడ. ఈ వ్యక్తి ఏమంటున్నాడు? మొదటిగా చదవమ్మా సార్. శిష్యులలో మరి ఒకడు, ప్రభువా, నేను మొదట వెళ్ళి
నా తండ్రిని పాతిపెట్టుటకు నాకు సెలవిమ్మని ఆయనను అడగగా, అంటే యేసు ప్రభు ఆయన శిష్యులు అడుగుతున్నారు. ఆయన ఏమంటే మొదట వెళ్ళి నేను మా యొక్క తండ్రి గారిని పాతిపెట్టి వస్తానని చెప్తున్నారు. అంటే నిజంగా మరి యేసు ప్రభుకి అంత కనికరం లేనివాడా? కాదండి. నువ్వు అలాంటి అంటే దేవుడు నువ్వు అలా చేయొద్దు అని దేవుడు చెప్తారా? అది కాదు దేవుడు, అది ఉద్దేశం కాదు. ఆయన ఉద్దేశం ఏంటంటే ఆయన్ని వెంబడించాలని దేవుడు ఆశపడుతున్నాడు, అనుమానపడద్దని ఆశపడుతున్నాడు. ఆయన వాక్యాన్ని వెంబడించమని దేవుడు ఆయనకు చెప్తున్నాడు అన్నమాట. అంటే ఆ దాంట్లో పడిపోయి నీ యొక్క ఆలోచన పెట్టుకొని, నీ యొక్క మనసులో ఆలోచన పెట్టుకొని నువ్వు దాంట్లోనే పడిపోకుండా నువ్వు వచ్చి నన్ను వెంబడించు, అనుమానపడద్దు, నా జీవితం నాకు నన్ను వెంబడిస్తే నీ జీవితం బాగుపడుతుందని అక్కడ దేవుడు ఆయనకు చెప్తున్నట్లుగా మనకు కనబడుతుందండి. అందుకే మన లైఫ్లో ఒకసారి ఆలోచిస్తే ఈ మరీ జీవితంలో మనం చూసినట్లయితే చూడ జాన్ చాప్టర్ గనుక ఇంటిలో మరియతో కూడా నుండి ఆమెను ఓదార్చుచుండిన యూదులు మరియ త్వరగా లేచి వెళ్ళుట చూచి ఆమె సమాధి యొద్ద ఏడ్చుటకు అక్కడికి వెళ్ళుచున్నదనుకొని ఆమె వెంట వెళ్ళిరి. అంతటా మరియ యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా, నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండునా నేను. ఇక్కడ మరియ కూడా ఏం చేసిందంటే ఆమె యేసు బ్రదర్కి వచ్చింది. వెన్ జీసస్ కేమ్ టు దట్ సిటీ, అక్కడ ఆ యొక్క పట్టణంకి ఆయన వచ్చినప్పుడు దేర్ ఆర్ ఫిజికల్ ప్రాబ్లమ్స్ అండ్ స్పిరిచువల్ ప్రాబ్లమ్స్ రెండు ఉంటాయి అక్కడ. అంటే ఫిజికల్గా మనకు అనిపిస్తుంది, అదేవిధంగా మనకి ఆత్మ కూడా అనిపిస్తుంది అన్నమాట. మనం ఏం చేయాలి మన ఆలోచనలు. కాబట్టి మనం కరెక్ట్గా అక్కడ నిర్ణయం తీసుకోవాలి. మనం దేవుని మీద ఆధారపడాలి. మనం దేవుని మీద ఆధారపడితేనే మనము దేవునికి సంబంధించిన కార్యాలు మనం జరిగించగలుగుతాం. ఆ మనసులో రెండు ఆలోచనలు ఉన్నాయి అక్కడే. ఇక్కడ యేసుప్రభు వచ్చారు, పర్లేదు, తర్వాత యేసుప్రభుని మళ్ళీ కలుసుకోవచ్చు, ఎక్కడికి వెళ్ళడు కదా, ఇక్కడికి వెళ్ళిపోతే బాగుంటుంది అనుకున్నారు. కానీ మా ఆలోచన ఆ విధంగా పెట్టుకోలేదు. ఆమె ఏమనుకుందంటే ఇక్కడ యేసుప్రభుని కలుసుకోవడానికి వెళ్తారు మొదటగా. అక్కడ వెళ్తే యేసుప్రభు గొప్ప కార్యం జరిగిస్తాడేమో, నా సహోదరిని తిరిగి బ్రతికిస్తాడేమో, లేదా ఏ కార్యం జరుగుతుందో ఆమెకు ఉద్దేశం కలిగి ఉంది. ఎందుకంటే యేసుప్రభు సజీవుడైన దేవుడు, మరి గొప్ప దేవుడు కాబట్టి ఆయన జీవితం తప్పకుండా జరుగుతుందని ఆమె నమ్మింది. అందుకే ఆమె ఎటువైపు వెళ్ళిందంటే యేసుప్రభుకి వెళ్ళినట్టుగా ఆమె కనబడుతుంది. బట్ ఫైనల్లీ మేరీ చూస్ టు విజిట్ జీసస్. ఆమె యేసుప్రభుని కలుసుకోవడానికి వెళ్ళినట్లుగా మనకి కనబడుతుందండి. అందుకే మన లైఫ్లో కూడా ఒకసారి మనం ఆలోచన చేద్దాం. మన జీవితంలో మన మనసు ఎన్నో ఆలోచనలు చెప్తూ ఉంటుంది, ఎన్నో మాటలు మాట్లాడుతుంటుంది. కానీ మన ఆత్మ ఏం చెప్తుందో మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన ఆత్మ చెప్పే మాటలు మనం వినాలి. ఆత్మ చెప్పే మాటలు ఎప్పుడు కూడా దేవునికి వ్యతిరేకంగా చెప్పవు, దేవునికి ఇష్టంగా చెప్తాయి. కాబట్టి దేవునికి ఇష్టంగా, దేవునికి నచ్చే విధంగా, దేవుని మెచ్చే విధంగా, దేవునికి వెంబడించే విధంగా మా ఆత్మ మాటలు చెప్తాయి. కాబట్టి ఆత్మ మాటలు మనం వినటంది చాలా ప్రాముఖ్యమైనది. ఇది మారీ లైఫ్లో ఇదే జరిగింది. మరే జీవితం ఆమె లేచి నిలబడినప్పుడు ఆమె వెళ్ళి యేసుప్రభుని మరి కలుసుకున్నట్లుగా మనకు కనబడుతుందండి. అందుకే మన లైఫ్లో కూడా మనం జాగ్రత్తగా గమనించుకోవాలి. మనము మరియని కలుసుకోవడానికి మనం వెళ్ళటంది చాలా ప్రాముఖ్యం. మరే కాకుండా మన మనసులో వేరే ఉన్నట్లయితే, మన మనసులో ఉన్నట్లయితే అటువైపు మనం వెళ్తాం. కానీ అటువైపు కాకుండా మనము మరి యేసుప్రభు దగ్గరికి వెళ్ళటంది చాలా ప్రాముఖ్యమైందండి. హల్లెలూయా. అందుకే మరొకసారి మనము జ్ఞాపకం చేసుకుందాం. మరి ఎటువైపు వెళ్ళిందో అటువైపే మన మనసుని మార్చుకుందాం. మన యేసుప్రభు దగ్గరికి వెళ్ళడానికి మనం మన జీవితాన్ని అప్పగించుకుందాం. ఎందుకంటే ఆయనలో, యేసుప్రభులో మరి ఆ సజీవమైన యాగం ఉంది. ఆయన గొప్ప దేవుడు, మహిమగల రాజు. కాబట్టి ఆయన జీవితంలో ఆయన గొప్ప కార్యాలు జరిగిస్తారని నమ్మకంతో మరి యేసుప్రభుకి వెళ్ళడం ప్రాముఖ్యమైంది. అంతేకాని మరణించినవి కాదండి. మరణించిన ఆయన ఏమంటున్నాడంటే మాథ్యూ 8:21 వస్తుందమ్మా. మాథ్యూ 8:21. శిష్యులలో మరి ఒకడు, ప్రభువా, నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టుటకు నాకు సెలవిమ్మని ఆయనను అడగగా, యేసు అతన్ని చూచి, నన్ను వెంబడించుము, మృతులు తమ మృతులను పాతిపెట్టుకొననిమ్మని చెప్పాడు. అప్పుడు యేసు అతను చూచి నన్ను వెంబడించమని చెప్తున్నాడు. దేవుని వెంబడిస్తుంది చాలా ప్రాముఖ్యం, గొప్పది మన జీవితంలో. అందుకే మనం యేసుప్రభుని వెంబడించడానికి చాలా ప్రాముఖ్యమైంది. అదే మన లైఫ్లో కూడా అదే నిర్ణయం తీసుకుంటే తప్పకుండా యేసుని వెంబడించడానికి జీవితాన్ని మనం కలిగి ఉంటామండి. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మీకే స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి, ఈ సమయంలో ప్రభా మరొకసారి మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకున్నాం తండ్రి. మీరు మాతో మాట్లాడిన మాటను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. దేవా, ఈ సమయంలో ప్రభా తండ్రి మరియను చూసినట్లయితే ప్రభా, ఆమె లేచి వెళ్ళి మరణించినట్టు తన సహోదరుడు కాదు, కానీ తన సహోదరుడు అయినప్పుడు కూడా అటువైపు కాదు, కానీ సజీవమైనటువంటి గొప్ప దేవుడైనటువంటి మీ వైపు మాత్రమే మనస్సు వెళ్ళినట్టుగా
ప్రభా మరొకసారి మేము జ్ఞాపకం చేసుకున్నాం ప్రభా. అంటే మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. మన మనసు ఎటువైపు వెళ్తుంది అంటే మన యొక్క మనసులో ఉన్నట్టు ఆలోచనగా లేకపోతే మన ఆత్మలో ఉన్న ఆలోచనగా మరొకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనసులో ఆలోచనలు అయితే మనం ఎక్కడెక్కడో తిప్పుతాయి, లోకమంతా తిప్పుతాయి, కానీ మనకు మంచి ఆలోచన ఇవ్వవు. కానీ ఆత్మలో ఆలోచిస్తే, పరిశుద్ధాత్మలో ఆలోచిస్తే తప్పకుండా గొప్ప కార్యాలు మన జీవితంలో పొందుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి మరొకసారి ఈ మాట చెప్తున్నాను, జ్ఞాపకం చేసుకోండి. మరియా లేచి వెళ్ళినప్పుడు మేరీ రోజ్ అప్ క్విక్లీ అండ్ వెంట్ అవుట్ టు ఫాలో జీసస్ క్రైస్ట్. ఆమె ఏం చేస్తుందంటే మరియా లేచి వెళ్ళి ఆమె యేసు ప్రభుని వెంబడించినట్లుగా మనకు కనబడుతుంది. లెట్స్ ఆల్ థింక్ అబౌట్ దిస్. దీని గురించి ఆలోచిద్దాం. లెట్స్ ఆల్ నాట్ థింకింగ్ అబౌట్ దిస్. మరి మరణించిన వారిపై కాదు, కానీ అంటే సజీవమైనటువంటి యేసు ప్రభుని వెంబడించడం చాలా ప్రాముఖ్యమైనది. అలా వెంబడిస్తే తప్పకుండా మనం గొప్ప కార్యాలు పొందుకుంటాం. దేవుడు ఆ విధంగా ఆ లాజరస్ మరణించడం ఆ దేవుని చిత్తం కాదు. కాబట్టి ఆయన తప్పకుండా లాజరస్ లేపడానికి అక్కడికి వచ్చాడు. ఆయన ముందుగానే తెలుసు. అయినప్పుడు కూడా ఆయన ఆ సమయంలో ఆ సహోదరుల జీవితాన్ని మార్చడానికి, ఆ సహోదరుల జీవితాల్లో గొప్ప కార్యం జరిగించడం కొరకు ఆయన వచ్చినట్లుగా మనకు కనబడుతుంది. జస్ట్ ఇమాజిన్, జస్ట్ థింక్ అబౌట్ గాడ్స్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్. మన జీవితంలో దేవుడు చేసిన కార్యం జ్ఞాపకం చేసుకోండి. కొన్నిసార్లు మన మనసు ఏదో ఆలోచన పెడుతూ ఉంటుంది, మన ఆత్మ కూడా ఒక ఆలోచన పెడుతూ ఉంటుంది. ఒకసారి ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది దేని వైపు మనం ఆలోచిస్తున్నాం, ఏది మనల్ని దేవుని వైపు తీసుకెళ్తుంది. ఆలోచిస్తే తప్పకుండా మనము మంచి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ జీసస్. తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. మా మంచి తండ్రి మీకు వేలాది వందనాలు. ఉదయకాలము తండ్రి మీ మాటను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. నానా ఈ స్వాభావికమైన జీవితంలో ప్రతిసారి కూడా మా ముందు నానా స్వాభావికమైన సంగతులు, ఆత్మీయ సంగతులు మాకు ఎదురవుతూనే ఉంటాయి ప్రభా. కానీ నిర్ణయం తీసుకోవాల్సింది మేము అయి ఉండగా తండ్రి ఈ దినం మీరు మాట్లాడుతున్నారు తండ్రి. ఆత్మీయ సంగతులను బట్టే నాయనా మేము నడవాలని. Lord, yes, we remember your word. You said there is good and there is evil before us, Father, always. నాయనా మంచి చెడు మా ముందు ఎల్లప్పుడూ ఉన్నవి ప్రభా. మంచిని కోరుకోమంటున్నావు, చెడుతనమును విసర్జించమంటున్నావు ప్రభా. ఈ ఉదయకాలము ఆత్మ చెప్పే మాటలు తండ్రి గ్రహించుకోవడానికి సహాయం చేయండి నాయన. ప్రతి పరిస్థితుల్లో కూడా స్వాభావికమైన నిర్ణయము, ఆత్మీయ నిర్ణయం రెండూ మా ముందు ఉండే ఉంటాయి ప్రభా. కానీ ఉదయకాలం మేము ప్రార్థిస్తున్నాం, మీరు మాట్లాడినట్టుగా ప్రతిసారి ఆత్మను అనుసరిస్తూ సరైన నిర్ణయం చేయడానికి మాకు సహాయం చేయండి తండ్రి. నాయన మృతమైన సంగతులు, సజీవమైన సంగతులు మా ముందు ఉన్నాయి నాయన. సజీవమైన సంగతులను ఎన్నుకోవడానికి కృప చూపించండి. మా హృదయ వైఖరి ఆ విధంగా మారునుగా కానీ ప్రార్థిస్తున్నాను. మా కంటి ముందు అన్నీ కనపడుతున్నాయి, కానీ సరైన నిర్ణయము కేవలం మీ ఆత్మ ద్వారా మేము చేయగలము తండ్రి. ఈ ఉదయకాలము కూడి ఉన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి పరిస్థితిలో కూడా తండ్రి నాయనా మేము ఆత్మను అనుసరిస్తూ నిర్ణయాలు తీసుకోవడానికి సహాయం చేయండి. ఈ దినము తండ్రి మీరు మాట్లాడిన విధంగా మరియా ప్రభా సరైన నిర్ణయం చేసింది. మరియా సరైన దాన్ని ఎన్నుకున్నదని మీరే సాక్ష్యం పలికారు ప్రభా. నాయన అటువంటి సాక్ష్యం మేము అందరం కూడా కలిగి ఉండడానికి సహాయం చేయండి. ప్రతిసారి కూడా మా హృదయం మీ వైపు పరిగెత్తునుగా కానీ ప్రార్థిస్తున్నాను లార్డ్. మాకు జ్ఞానం ఉండొచ్చేమో, కానీ నాయన ఆత్మ నడిపింపే మాకు కావాలని ఆశపడుతున్నాం తండ్రి. మేము సరైన నిర్ణయము, మీ దృష్టిలో అనుకూలమైన నిర్ణయం తీసుకోవాలి అంటే తప్పకుండా ఆ పరిశుద్ధాత్ముడా మీ సహాయం మాకు కావాలి, మీ నడిపింపు మాకు కావాలి. ఉదయకాలము ప్రతి ఒక్కరం అప్పగించుకుందామండి, దేవునికి అప్పగించుకుందాం. దెర్ ఈజ్ ఆల్వేస్ 2 things బిఫోర్ అస్. ఎప్పుడు మనం మర్చిపోవద్దు ఈ విషయం. శరీర సంబంధమైనవి ఉంటాయి, ఆత్మ సంబంధమైన సంగతులు మన ముందు ఉంటాయి ఎప్పుడు. కానీ ఆత్మ వైపు మన హృదయము ప్రతిసారి అటు మరలాలని మనం జ్ఞాపకం పెట్టుకుందాం. మంచి చెడులో మంచిని ప్రతిసారి మనం ఎన్నుకునే విధంగా ఉండాలి.
లార్డ్ హెల్ప్ us దిస్ మార్నింగ్ ఫాదర్. నాయనా, ఆత్మను అనుసరిస్తూ నిర్ణయం తీసుకున్నప్పుడు తప్పకుండా స్వాభావికమైన ఆశీర్వాదం కూడా మా వెంట వస్తుందని మేము మర్చిపోవద్దు తండ్రి. సహాయం చేయండి. ఉదయకాలము నిన్ను వెంబడించినందుకు మేము కోల్పోయేదంటూ ఏముండదు ప్రభా. సహాయం చేయండి నాయన. మరొక మారు మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటున్నాను. పరిశుద్ధాత్ముడా, మీరు ఒప్పింపజేస్తుండగా తండ్రి నాయనా, ప్రతి ఒక్కరు ప్రభా మీకు అప్పగించుకుందరుగాక. Oh Lord, help us all this morning, Father. Help us that we may always make a right choice, Father. సరైన నిర్ణయాన్ని, సరైన నాయన నడిపింపును మేము పొందుకునేటట్లుగా మీకు అప్పగించుకుంటున్నాం. ఎందుకంటే శరీరతత్వము, స్వాభావికమైన మనస్సు ఎప్పుడు చెడుతనమే కలిగి ఉంటుందని నీ మాట హెచ్చరిస్తుంది తండ్రి. Help us this morning that we may never depend on our fleshly mind, Father, but that we may give ourselves into your hands, Holy Spirit. పరిశుద్ధాత్మ దేవ, మీకు అప్పగించుకుంటూ నాయన మీ నడిపింపులో ముందుకు సాగడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. మృతమైన వాటిని చూస్తే మన జీవితం అంతా కూడా మృతమైనగానే మన జీవితం ఉంటుంది. కానీ సజీవమైనటువంటి యేసు ప్రభు యొక్క మన జీవితాన్ని మార్చుకుంటే, నిర్ణయం మార్చుకుంటే సజీవమైనటువంటి సంపూర్ణమైన సంగతులు, గొప్ప కార్యం మన జీవితంలో జరుగుతాయి. కాబట్టి మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. మరియా ఆ దినం లేచి నిలబడినప్పుడు మనసు, అక్కడ యూదులు మాట్లాడుతున్నారు, ఆమె తప్పకుండా సమాధి దగ్గరికి వెళ్తుందని అనుకుంటున్నారు. కానీ ఆమె లేచి నేను యేసు ప్రభు దగ్గరికి వెళ్తానని ఆమె నిర్ణయం తీసుకుంది. అటువంటి నిర్ణయం మన జీవితంలో కావాలి. అలా నిర్ణయం ఉండి తప్పకుండా యేసు ప్రభు నీ జీవితాన్ని మారుస్తాడండి. మీ బ్రతుకుని మారుస్తాడు ప్రభు. మరొకసారి దేవా, మీ నామానికే మహిమ చెల్లిస్తున్నాం ప్రభా. దేవా, మరొకసారి ప్రభా ఇంకా మీ వైపు తిరగకుండా, మీ వైపు మనసు మార్చుకోకుండా ఉన్నట్లయితే ప్రభా, ప్రతి హృదయంతో మాట్లాడండి ప్రభా. ప్రతి ఒక్కరూ మీ వైపు వాళ్ళ మనసు మార్చుకోవడానికి మీరు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. We pray, Lord, that hearts be changed, Father, towards you, because there is life within you. There is life-changing experiences within you. మీలో ప్రభా మంచి కార్యము నేను ప్రభా మరొకసారి నమ్ముతూ మమ్మల్ని అందరినీ మరొకసారి మీ చేతులకు అప్పగించుకున్నాం తండ్రి. మీ నామానికి మహిమ చెల్లిస్తున్నాం ప్రభా. ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తాం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.